కీర్తనల గ్రంథము 119వ కీర్తన 50వ వచనము. నీ వాక్యము నన్ను బ్రతికించియున్నది, నా బాధలలో నీ వాక్యమే నాకు నెమ్మది కలిగించుచున్నది. ప్రియులరా, దేవుని వాగ్దాన వాక్యము. దేవుని భక్తుడైన కీర్తనాకారుడు తన అనుభవాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యంతో తనకున్న అనుభవాన్ని తెలియచేస్తున్నాడు. తను అనేక బాధల గుండా వెళ్ళినప్పుడు తనను ఆదరించింది, ఓదార్చింది, నెమ్మదిని కలుగు చేసింది దేవుని వాక్యమే అని తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ రోజున ఈ వాగ్దాన వాక్యం వింటున్నాను. నీవు నేను కూడా ఏ బాధల గుండా, ఇబ్బంది గుండా వెళుతున్నప్పటికీ మనకి నెమ్మది లేని పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడము అలవర్చుకుందాం. తద్వారా దేవుని యొక్క వాక్యము ద్వారా మనము నెమ్మది పొందగలుగుతాం. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. మీ వాగ్దాన వాక్యమును బట్టి వందనాలు. నిజముగా మీ వాక్యము మా బాధలలో నెమ్మదిని అనుగ్రహించేదిగా ఉంది ప్రభువా. మీకు వందనాలు. మీ వాక్యము మమ్మల్ని బ్రతికించేదిగా ఉంది ప్రభువా. మీ వాక్యము జీవవాక్యము, మీ వాక్యము సజీవ వాక్యము. అయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలు. మీ జీవవాక్యముతో మమ్మల్ని అనుదినము మీరు బ్రతికిస్తున్నందుకు వందనాలు, స్తోత్రాలు. మమ్మల్ని నడిపిస్తున్నందుకు వందనాలు. మాకు నెమ్మదిని అనుగ్రహిస్తున్నందుకు వందనాలు. ఈ వాగ్దాన వాక్యం విని ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి ఒక్కరి ఎడల, వారి కుటుంబస్తుల ఎడల మీ వాక్యము ద్వారా వారిని బలపరిచి నెమ్మదిని అనుగ్రహించమని యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.